నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. ఈరోజు హెడ్లైన్ చూద్దాం. అసెంబ్లీకి ఘోష్ నివేదికను ఇస్తా ఉంది. కాళేశ్వరంపై గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కలల స్వరాజ్యంగా చెప్పుకుంది. అది పూర్తిగా కమిషన్లకు ఉన్నటువంటి కమిషన్లకే కట్టినటువంటి కట్టడం ఈ కాళేశ్వరం అంటూ కాంగ్రెస్ వాదిస్తూ ఉంది. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి ఆ కమిటీ నివేదికని ఇచ్చింది. ఈ నివేదిక పూర్తిగా కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేస్తూ అనేకమైనటువంటి నివేదిక ఉన్నట్టు నిన్న మంత్రివర్గం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినటువంటి విషయాన్ని మనం చూస్తే, నివేదికకు సంబంధించినటువంటి అంశాన్ని క్యాబినెట్లో చర్చించి ఇప్పుడు అసెంబ్లీలో కూడా చర్చించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం, స్థానిక ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్ళాలంటే ఒక ఆయుధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అనేది వాస్తవము అనేది సర్వం ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళడానికి జగ్గుతున్నటువంటి రేవంత్ రెడ్డి అరెస్టులు చేసి ముందుకు వెళ్ళాలని, స్థానిక ఎన్నికల్లో సత్తాను చాటాలని చూస్తున్నారు అనేది ప్రచారం కొనసాగుతుంది. ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట, స్థానిక ఎన్నికల్లో వేయడానికి వెనకంజు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే బీసీ రిజర్వేషన్పై విఫలమయ్యారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అది కేంద్రం వద్దనే ఉంది, అది అయ్యే అవకాశం లేదు. ఇక రైతుల అంశం, ఇలా ప్రతి ఒక్క అంశంలో విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ని లేదా కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి వారు జైల్లో ఉన్నటువంటి సమయంలోనే స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళి లబ్ధి పొందాలని చూస్తుంది అనే విశ్లేషణ కూడా ఒకవైపు జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో నివేదిక హఠాత్తుగా రావడం, వెంటనే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, వెంటనే మళ్ళీ అసెంబ్లీలో దానిపై చర్చ చేయడం. మరి కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి దూరం ఉన్నటువంటి ఆయన మరి ఈ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు వస్తారా రారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఆసక్తికరంగా మారింది. రాజకీయ వేడి అయితే కనిపిస్తూ ఉంది. ఎన్నికల వాతావరణం, ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. హై టెన్షన్ వాతావరణం రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాలు అభిప్రాయాలు స్వీకరిస్తాం. అనంతరమే భవిష్యత్ కార్యాచరణ కమిషన్ సూచనలు ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది. ఇందులో ఎలాంటి శశభిషాలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నివేదికకు మంత్రిమండలి ఆమోదం. ఊరు పేరు అంచనాలు మార్చి అవినీతికి పాల్పడే అక్రమాలకు పునాదులు వేసి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. కమిషన్ స్పష్టంగా ఈ వివరాలన్నింటినీ పొందుపరిచింది. ఈ నివేదికను రాబోయే రోజుల్లో శాసనసభ మండలిలోనూ ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం కల్పిస్తున్నాం. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణకు కమిషన్ సూచనలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో ఎలాంటి శేషభేషాలు లేవు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కక్షపూరిత చర్యలు చెప్పినట్టు ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు చర్చలకు తావివ్వకుండా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు కమిషన్ నివేదిక అన్ని వివరాలు మీ ముందు పెట్టామని సీఎం వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటూ విడుదల చేసినటువంటి అంశము ప్రధానంగా వివరించారు. వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు, మరి డిజైన్ నిర్మాణం, నాణ్యత లోపాలతో బ్యారేజ్ నష్టం, అన్ని విషయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం, మంత్రివర్గం ముందు పెట్టకుండానే మేడిగడ్డకు పరిపాలనా అనుమతి, కాళేశ్వరంపై సమర్పించినటువంటి నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్. ఇక కాళేశ్వరం బ్యారేజీల ప్రణాళిక, నిర్వహణలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయి. అప్పటి సీఎం కేసీఆర్ ముందుగానే నిర్ణయానికి వచ్చి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణానికి పూనుకున్నారు. బ్యారేజీ రూపకల్పన నుంచి పరిపాలనా అనుమతులు, నిర్మాణం వరకు అన్ని ప్రభుత్వ నిర్ణయాలుగా కాకుండా వ్యక్తిగత నిర్ణయాలుగా జరిగాయి అని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 3 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో అప్పటి సీఎం జోక్యం చేసుకోవడంతో పాటు సూచనలు ఇచ్చారని, ప్రభుత్వ నేతగా కాకుండా అడ్మినిస్ట్రేషన్గా ఆయన వ్యవహరించారు అంటూ చెప్తున్నటువంటి ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అనేక విషయాల్లో కేసీఆర్ తానే అన్నీ అన్నట్టుగా వ్యవహరించారు. ఒక ప్రభుత్వానికి అతనే అడ్మినిస్ట్రేషన్గా వ్యవహరించి అన్ని నిర్ణయాలు తీసుకొని కాళేశ్వరం కట్టడం నిర్మించారంటూ చెప్తున్నటువంటి నివేదికను ఆయన వెల్లడించారు. ఇక ఈనాడులో ఇది ఉంటే నమస్తే తెలంగాణలో ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏమంటున్నారు? ఈ కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో చూస్తే, ఇక కమిషన్ ఒక మిషా, కాంగ్రెస్ ఆత్మఘోష, సర్కారీ చిలుక ఘోష్ యొక్క నివేదిక.
ఇది ఈ నివేదిక అనేది కమిషన్ ఒట్టి వనమాలు ఒక మిషన్ మాత్రమే అది కాంగ్రెస్ యొక్క ఆత్మఘోషగా పనిచేస్తూ ఉంది. ఈ నివేదిక అంతా కూడా తప్పుడు నివేదికను ఇచ్చింది. కాళేశ్వరము నిర్మాణము ప్రజలకు రైతులకు ఎంతో ఉపయోగపడింది అంటూ దీంట్లో ఆర్టికల్ని చూద్దాం. తమ్మిడి హట్టి జపం చేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ కావాల్సిన ముఖ్య నేతలకు పంచిపెట్టి సోషల్ మీడియా పెయిడ్ టీంలకు అందించి అనుకూల మీడియాలో లీక్ చేసి కథనాలు వండి వార్చి 3 రోజుల తర్వాత ఎటకేల కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ప్రజల ముందు ఉంచింది. 665 పేజీల పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మొత్తాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కేవలం 60 పేజీలతో కూడినటువంటి సెలెక్టెడ్ పేరాలను మాత్రం విడుదల చేసింది. అందుకే అది కాంగ్రెస్ ఆత్మఘోష నివేదిక అంటూ చెప్తా ఉంది. 600 పేజీలో ఉన్నటువంటి ఈ మొత్తం కాళేశ్వరం రిపోర్టును నివేదికను వెల్లడించాలి. కేవలం 60 పేజీలు సెలెక్ట్ చేసినటువంటి వాటిని ప్రజల ముందుకు ఉంచుతా ఉన్నారు. మిగిలినటువంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలో ఘోష్ కమిషన్ తన నివేదిక కూరింది. ఎన్నికలకు ముందు రేవంత్ పదే చెప్పిన విషయాలు వడ్డించినటువంటి తప్ప ఒక్క అంశాన్ని బయట పెట్టలేదు. మహారాష్ట్ర సర్కార్ ససమేర అన్నటువంటి తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేదమని బాధపడింది. నిర్మాణ స్థలాన్ని మేడిగడ్డకు ఎందుకు మార్చారని వేదిక వ్యక్తం చేసింది. తన పరిధి కాకపోయినా రాజకీయ వ్యాఖ్యలకు దిగడం కమిషన్ స్థాయికి దిగజారుడు. కేసీఆర్ సంకల్పానికి చెరగని సంతకం. కాళేశ్వరం బీటలు వారినటువంటి నేల నీళ్ళిచ్చినటువంటి అపర భగీరథం కాళేశ్వరం. పడావున పడినటువంటి తెలంగాణ సాగుకు పచ్చగా మార్చింది. దేశానికి అన్నపూర్ణగా నిలిచింది కాళేశ్వరం. ఎవరు కాదన్నా కాళేశ్వరం పొలాలు కళ్ళ ముందున్నాయి. కట్టిగా నిజానికి కనిపిస్తున్నాయి. గుడ్డి గవ్వలు ఏమైనా ఘోన గూవకొచ్చగాక గుడ్డ గూబలు ఏదైనా భ్రమపడవచ్చుగాక. శ్రీకృష్ణ కమిషన్ కుట్రల్ని ఛేదించి ప్రభుత్వాల మెడల్ వంచి సాధించుకున్న తెలంగాణ ఇది. ఈ బనకచర్ల నిలబెట్టడం కోసం కాళేశ్వరాన్ని కూలుస్తున్నారు. అర్థం చేసుకోలేకినంత అమాయక సమాజం కాదు ఇది. తెలంగాణని గమనిస్తున్నది అంటూ చెప్తున్నటువంటి ఆర్టికల్ను నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరము ఇప్పుడు ఒక కళల క్షేత్రంగా మారినటువంటి అంశం. ఎన్ని డబ్బులు వృధా అయినటువంటి ఒక నిర్మాణము ఒక సాగు కోసం రైతుల కోసం లక్షలాది ఎకరాల భూమి సాగు కోసం నిర్మించినటువంటి ఒక కళల సాకారం చేసినటువంటి కాళేశ్వరం అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాంగ్రెస్ ఇది కమిషన్ల కోసం నిర్మాణమైంది, తన ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారంటూ కూడా కాంగ్రెస్ ఒకవైపు చేస్తున్నటువంటి వాదనలు ఇప్పుడు కాళేశ్వరం చుట్టే రాజకీయాల వేడి కనిపిస్తూ ఉంది. దాదాపు కేసీఆర్ను హరీష్ రావును ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. కేసీఆర్ సైతం అరెస్టులు బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఉండొచ్చు, దానికి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అని తేల్చి చెప్పారంటే దాదాపు అరెస్టు సమాచారం కేసీఆర్ కూడా ఉన్నట్టు స్పష్టమవుతుంది. అందుకే ఆయన ఇంతకాలం కూడా బయటికి రాకుండా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలను, ఆరోగ్య సమస్యలపై కూడా ఆయన శ్రద్ధ తీరినట్టు కనిపిస్తూ ఉంది అనే చర్చ కూడా మరోవైపు జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం అంశం నిజాలు ప్రజలకు తెలియాలి. నిజంగా దోషులు ఉంటే వారిని శిక్షించాలి. కానీ రాజకీయాల కోసం కక్షపూరితంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రజలకు ఉపయోగపడదు. ప్రజలకు ఉపయోగపడే అటువంటి ప్రజల నిజమైనటువంటి ఆర్థికపరమైనటువంటి డబ్బులను మాత్రం దుర్వినియోగం చేస్తే అరెస్టులు చేయాలి. కానీ రాజకీయ కక్షల కోసం చేయొద్దు అనేది తెలంగాణ భావిస్తూ ఉంది. ఇదే విధంగా బనకచర్లకు జరుగుతున్నటువంటి అన్యాయంపై కూడా ప్రభుత్వము స్పందించాలి, వెంటనే దానికి అడ్డుకట్ట వేయాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది.